హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మనం ఈరోజు సరదాగా ఆవుల షెడ్ల గురించి మాట్లాడుకున్నాం. ఆవుల కొటాయిల గురించి. చాలామంది ఆవుల షెడ్లలో చాలామంది నష్టపోతున్నారు. 100గా 90 మంది నష్టపోతున్నారు. నష్టపోవటానికి గల కారణాలు ఏందో తెలుసుకున్నాం. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. మనం ఒక 20 ఆవులకి షెడ్ వేయాలంటే మినిమం 8 లక్షల నుంచి 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మనం 20 ఆవులు కొనకరావడానికి యావరేజ్గా 70,000 వేసుకున్నా కానీ 14 లక్షలు అవుతుంది. మనం ఈ 20 ఆవులకి 4 ఎకరాలు మేత పెట్టాలి. పచ్చి మేత 2-3 రకాల మేత పెట్టాలి. ఈ మేత తోలటానికి ట్రాక్టర్ ఒకటి, ట్రక్ ఒకటి కంపల్సరీగా ఉండాలి. ఈ మేత తీసిపోయిన మేత మొక్క కొట్టడానికి మిషన్ ఉండాలి. ఆ మిషను 50,000 దాకా ఖర్చు అవుతుంది. 30,000 ఉంటాయి, 40,000 ఉంటాయి, 50,000 ఉంటాయి. వాటిలో కాస్ట్ని బట్టి ఉంటుంది. మనం మామూలుగా పచ్చి మేత, తౌడు, కొబ్బరి పిట్టేస్తే పాల దిగుబడి మోయనంగా ఉంటుంది, కానీ ఆవు నాణ్యతగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కానీ మన వాళ్ళందరూ బీరు పొట్టు లిక్విడ్ వేయటం వల్ల 6 లీటర్లు ఇచ్చే ఆవు కూడా 8 లీటర్లు, 10 లీటర్లు అలా ఇస్తుంది. మనకి లీటర్ వచ్చేసి ఇప్పుడు 35 రూపాయలు, 30 రూపాయలు అలా పడుతుంది మన శాతాన్ని బట్టి. ప్రధానంగా ఈ షెడ్లు వేసేవాళ్ళు మొత్తం సొంత క్యాష్ ఉండి వేస్తే ఇబ్బంది లేదు. మొత్తం చాలామంది ఏం చేస్తున్నారంటే పలానా ఎల్ల వేసిండు, బిల్లు 70,000 వస్తుంది, 60,000 వస్తుందని వాళ్ళని చూసి వీళ్ళు డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పులు తీసుకొచ్చి షెడ్లు వేయటం. మనకి బయట ఇంట్రెస్ట్ వచ్చేసి లక్షకి వచ్చేసి రూపాయిన్నర ఇంట్రెస్ట్ 18,000 పడుతుంది. ₹2 తెచ్చుకుంటే 24,000 పడుతుంది. మనం బ్యాంకుల్లో తెచ్చుకున్నట్టయితే 80 పైసలు, 90 పైసలు అవి వాళ్ళు కమిషన్లు అన్నీ తీసుకొని రూపాయి పైన కూడా పడుతుంది. ప్రధానంగా మనం డబ్బులు లేకుండా అప్పు తీసుకొచ్చి వేయటం వల్ల చాలామంది నష్టపోతున్నారు. మనం ఇప్పుడు ప్రజెంట్ ఆవుకి పాలు పిండే కూలీకి ఒక్కొక్క ఆవుకి ₹1,000 నుంచి 1,200 దాకా ఇవ్వాలి. 20 ఆవులు పెట్టినారంటే 2 మనుషులను పెట్టాలి. నెలకొచ్చేసి 20,000 వాళ్ళకే తీసేయాలి. 22,000, 23,000. వాళ్ళకి ఎన్ని గ్యాస్ బండ్లు పడితే అన్ని గ్యాసు వాళ్ళకి మనమే ఇవ్వాలి. పోతే వాళ్ళు మెయిన్ పాలు రోజుకి 1 లీటర్, 2 లీటర్ల దాకా వాళ్ళు డైలీ తాగుతారు. మనం ముందు అనుకున్నట్టుగా ఈ ఆవుల షెడ్ వేయడానికి 8 లక్షలకి 8 లక్షలు, 10 లక్షల దాకా అయింది. ఆవులు కొనక రావడానికి ఒక 14 లక్షలు, 15 లక్షలు అవుతాయి. ఒక 14 లక్షలు షెడ్కి, ఒక 10, 24 లక్షలు, 2 లక్షలు ట్రాక్టరు, 26. అదనంగా మన పై ఖర్చు ఒక 3 లక్షలు వేసుకో, చిల్లర ఇవన్నీ ముందు స్టార్టింగ్ చేయడానికి. మొత్తం మనం టోటల్గా 30 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది 20 ఆవులకి వచ్చేసి. ఈ 20 ఆవులకి మనం ఫస్ట్ తొలియంగా వడ్డీకి తీసుకొచ్చేటప్పుడు మనల్ని 3 సంవత్సరాల దాకా అసలు అడగరు. వడ్డీకి తీసుకొచ్చినాక 3 సంవత్సరాల దాకా అడగరు. వీళ్ళు పట్నే వీడికి 70,000 వస్తున్నాయి, బిల్లుకి 80,000 వస్తున్నాయి అనుకుంటారు. మనం బీరు పొట్టుకి, తౌడుకి, కూలోళ్ళకి, ఈ మేత ఖర్చుకి, మేత మనం ఒక్కోసారి కొయ్యలేకపోయేది మనుషులను పెట్టి కోపించుకోవటం, వాళ్ళ కూలికి, ఇవన్నీ లెక్క చూసుకునేసరికి లాస్ట్కి ఏముండవు.
అదిగాక ఈ బీరు పొట్టేసి లిక్విడ్ వేసి పిండటం వల్ల ఆవులు 1 సంవత్సరం బాగానే వేస్తాయి, 2వ సంవత్సరం నుంచి మెత్తబడిపోతాయి. ఉదాహరణకి మనకి బీరు పొట్టు ఏదన్నా కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా కానీ ఎమ్మటే పాల దిగుబడి తగ్గిపోతుంది. ఎమ్మటే వాటిలో ఎమ్మటే డౌన్ అయిపోతాయి. ఆవులు అనేది శక్తిని కోల్పోతాయి బీరు పొట్టు ఇంకా లేకపోతే. కనీసం ఆవుకి 2-3 ఆవులు మామూలుగానే మరణిస్తూ ఉంటాయి. చాలా శుతిమెత్తం ఆవులు అవన్నీ. చాలామంది ఇలా వడ్డీలకు తీసుకొచ్చి వడ్డీలు ఇంట్రెస్ట్ కట్టలేక చాలామంది ఇబ్బందులు పడతా షెడ్లు ఎత్తేసారు. దయచేసి ఎవరో చెప్పినారని మీరు ఆవుల షెడ్లు పెట్టగాకండి. మనం తప్పలదారు లెక్కేసుకోండి. 30 లక్షలకి మనం 18,000 ఎంత కట్టాల్సిందో మనం లెక్కేసుకోండి. మనం నెలకొచ్చేసి 35,000 మనం వడ్డీలకి కట్టినే సరిపోతుంది. మరి 20 ఆవులకి పిండిన వాళ్ళకి 22,000, ఆవుకి 1,200 కాడికి 1,200 కాడికి 20 ఆవులకి 1000 రూపాయలు వేసుకున్న ఆవుకి. అప్పటికి 20,000 ఆవులకి పిండిన వాళ్ళకే 20,000 పక్కన పెట్టాలి. నెల మీద వడ్డీ 35,000 పక్కన పెట్టాలి. ఇంకా మధ్యలో మనం ఆవులకి ఏదన్నా బాగలేకపోతే ఇంకా చెప్పాల్సిందే లేదు. ఇంకా ఆర్ఎంపీల సంగతి ఉండనే ఉంది. బయట కెమికల్ మందుల రేట్లు బాగా విపరీతంగా ఉన్నాయి. వాటికి వేసే మెడిసిన్ కానీ మెడికల్ షాపుల్లోకి వెళ్తే భారీగా రేట్లు ఉన్నాయి. ఇలా చాలామంది తెలవక నష్టపోతున్నారు. ఎవడో చెప్పిండు ఆవు 10 లీటర్లు ఎత్తది, 10 లీటర్లు పొద్దుగులు ఎత్తదా 10 లీటర్లు. ఈ నమ్మటే పాలు పాలను పట్టడానికి పాలు 10 లీటర్లు ఇవ్వడానికి నెల పట్టిద్ది. మధ్యలో ఒక 2 నెలలు వేస్తుంది. క్రమేణా 7, 6, 5 ఇట్లా తగ్గించుకుంటూ పోతుంటుంది. ఎవరో చెప్పారని ఆవుల షెడ్లు మీరు దయచేసి ఎవరు పెట్టగాకండి. మీరు సొంతగా చేయదలుచుకుంటే మనుషులు పెట్టకుండా ఒక 10 వరుగులు మన ఫ్యామిలీ చేయగలుగుంటే పెట్టుకోవచ్చు. మనుషుల్ని పెట్టి మీరు చేసినట్లయితే చాలా నష్టపోతారు. ఇప్పుడు చాలామంది చుట్టుపక్కల చాలామంది షెడ్లు పెట్టి ఎత్తేసిన వాళ్ళే బొచ్చెడు మంది ఉన్నారు. కేవలం 100లో 10 మందే బాగుపడుతుంది. వాళ్ళు ఆ 10 మంది బాగుపడటానికి కారణం ఏంటంటే వాళ్ళ సొంత డబ్బు, సొంత క్యాషు. 2 మనుషులను పెట్టే కాడ 1 మనిషిని పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆవులు పాలు పిండటం, మేత కోసరాటం కష్టమంతా వాళ్ళే చేస్తారు. వాళ్ళు ఆవు షెడ్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. ఆ 10 మందిలో మిగిలే వాళ్ళు 10 మంది ఎలా ఉంటారంటే షెడ్ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. 2 మనుషులను పెట్టే కాడ 1 మనిషిని పెట్టుకొని వాళ్ళే పాలు పిండటం, వాళ్ళే మేత కోసుకొచ్చుకోవటం, ఆవు ఎప్పుడు ఏదైంది, ఎప్పుడు మెడిసిన్ ఇవ్వాలి, అవన్నీ పర్ఫెక్ట్గా చేసుకున్న వాళ్ళకి మాత్రమే మిగులుతాయి. ఎక్కువ ఇంట్రెస్ట్కి తెచ్చి ఇంకా ఒక్కసారి మనం 3 సంవత్సరాలు దాటిపోయిందంటే ఇంకా వడ్డీకి తీసుకున్న వాళ్ళు ఇంక అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం రొటేషన్ చేయలేము ఇంకా డబ్బులు. ఈ మధ్యలో 5-6 నెలలు పాలు వేయగానే పాలు దిగుబడి తగ్గిపోద్ది. ఈ దానా పిండికి ఈ కూలీలకి వాళ్ళకే సాలవు. మనం ఇంకా ఎక్స్ట్రా పై ఖర్చు అంతా మనం మళ్ళీ వడ్డీకి తీసుకొచ్చి పెట్టాలి. చాలామంది ఈ రకంగా నష్టపోతున్నారు. దయచేసి ఆవుల షెడ్ పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి మనం చేయగలిగితేనే పెట్టండి. అది సొంత క్యాష్ ఉంటేనే పెట్టండి. ఇంట్రెస్ట్కి తెచ్చి మాత్రం ఆవుల షెడ్ దయచేసి పెట్టవద్దు. నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్సే 5-6 లాస్ పోయి ఐపీ కూడా పెట్టారు. ఒకరిని చూసి ఒకరు ఇలా మోసపోకాకండి. కొంతమంది ఆవు 10 లీటర్లు వేస్తుంది, 20 లీటర్లు ఎత్తది, బిల్లుకి 70,000 వస్తాయి, 60,000 వస్తాయి, ఎన్ని బూటకాలు. వచ్చితే దానంత ఖర్చు దానికి ఉంటానే ఉంటుంది. రేపు ఇంకో వీడియో గురించి మాట్లాడుకున్నాం. బాయ్.